శ్రీ పద్మ వ్లాగ్స్ చక్కని వంటలు, వెజ్, నాన్ వెజ్, పికిల్స్ ఇవన్నీ మా వీడియోలో చూపిస్తామండి. అంతేకాదండి, ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తామండి. మీ ఆర్డర్పై వెజ్, నాన్ వెజ్ పికిల్స్ తయారు చేసి ఎక్కడికైనా మేము కొరియర్ చేస్తామండి. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పద్మ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ రోజైతే నేను రోటి పచ్చడి చేసుకుంటున్నానండి. వంకాయ రోటి పచ్చడి అయితే చేసుకుంటున్నాను. తర్వాత కోడిగుడ్డు ఉక్కురు అంటారు కదా, అది ఒకటే చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నాకు ఇష్టమైంది నేను వంకాయ పచ్చడికి ఒక టమాటా తీసుకున్నానండి. జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితేనే. నేను నూనె వేసుకొని మూకుడైతే పెట్టేసుకున్నానండి. నూనె మరిగిన తర్వాత ఫస్ట్ నేను ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇవాళ పొద్దుటండి ఉప్మా చేసుకున్నామండి. ఉప్మా మా వారు చేస్తారు, నేను తింటారనమాట అండి. నేను చేసుకుంటే నా అంతటి నేను చేసుకుంటే నాకు ఉప్మా ఎక్కదండి. మా వారు చేస్తే నేను తింటానమాట. ఇదిగోనండి ఉప్మా మొత్తం కొంచెం ఉంది అంతే. ఏంటో నేను చేసుకుంటే నాకు నచ్చదండి ఉప్మా. మా వారు చేస్తేనే తింటాను. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గనిద్దామండి. నేను ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ సరిపోతే మళ్ళీ పచ్చట్లో వేసుకుందామండి. ఇదిగోనండి వంకాయ. నిన్న తాటి రొట్టెకి కుంపటే రాజేసాను కదా, అప్పుడు ఈ వంకాయ కూడా కాల్చేసానండి. ఎలాగ పచ్చడి చేసుకుందామని వంకాయ కాల్చేసాను అన్నమాట. వంకాయ, నిమ్మకాయ సైడ్ అంతా చింతపండు నానబెట్టేసుకున్నానండి. ఇవన్నీ మగ్గిన తర్వాత రోట్లోనూ రుబ్బుకుందామండి. నాకు ప్రొద్దుట లేచేసరికి లేట్ అయిపోయిందండి బాబు. రాత్ర ఎందుకో నాకు ఒక విచిత్రమైన కళ అన్నమాట. అది అది మీతో షేర్ చేసుకుందని చెప్పి మీతో చెప్తున్నాను. 2, 3 అవుద్దండి. ఇంకా 3 అవుద్దేమో అండి. నాకు ఎందుకో విపరీతమైన ఇంకా కళలాగా వచ్చిందనమాట. ఏంటంటే ఎద్దండి, ఒక ఎద్దు, పెద్ద పెద్ద కొమ్ములతోటి ఉన్నదనమాట. నన్ను తవరేస్తుందండి. నేను కాలు నొప్పి అయినా కానీ ఎంత స్పీడ్గా పరిగెట్టేసాను అండి. ఎంత స్పీడ్గా పరిగెట్టానో నాకే తెలియదు అనమాట. అంత స్పీడ్గా పరిగెట్టి ఒక చోట ఇంకా పొడిచేద్దులే అని చెప్పేసి ఆగండి. ఇలా తిరిగానండి. ఇలా తిరుగుతులోకి ఎద్దు నా దగ్గరికి వచ్చేసింది అనమాట. ఈలోగానే ఒక ముసలి తాత, తెల్ల మనిషి, తెల్ల బట్టలో, నామం, ఒక పిలకండి. నిజంగా నా కంటితో చూసినట్టు అయ్యిందనమాట. ఆ తాత వచ్చి నన్ను అడ్డుకున్నాడు అనమాట అండి. అంటే ఇంకా ప్రొద్దుట మళ్ళీ ఆ కళ అయిపోయాక సడన్గా మెలకు వచ్చి లెగిసేనండి. లెగిసి మంచినీళ్ళు తాగి ఏంటి నేను ఎక్కడున్నాను అని చెప్పేసి ఒకసారి ఇల్లంతా తిరిగి చూసుకున్నాను అనమాట. అప్పుడు అనుకున్నాను, కళ వచ్చింది అయ్యా అని మా వారితో చెప్పానండి. చెప్తే అదే మనం తిరుపతి ఇది వరకు అత్తమాట వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళట్లేదు కదా, నా వెంకటేశ్వర స్వామి వచ్చాడు. అలాగని నిజమేనండి. మేము ఇదివరకు ప్రతిసారి కూడా సంవత్సరానికి 2 సంవత్సరాలకి అలాగే తిరుపతి అయితే వెళ్ళి వచ్చేవాళ్ళం అండి. ఈ మధ్యన ఇంకా నేను 5-6 నెలలు బట్టి యూట్యూబ్లో బిజీ అయిపోయి, హైదరాబాద్ అది అంతలో ఇంకా పిల్లలతో అలా బిజీ అయిపోయి మొత్తం ఒక 5 సంవత్సరాలు అయిపోయిందండి మేము తిరుపతి అయితే వెళ్ళి. నేనైతే మధ్యలో ఒకసారి స్వీటీ వాళ్ళు వెళ్తే వెళ్ళాను. మా వారు అయితే ఇంకా అది కూడా రాలేదండి. అప్పుడు ఇంకా 5 సంవత్సరాలు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదిగోనండి నేను కొంచెం కొత్తిమీర కూడా కోసుకున్నాను. ఇది కూడా వేసుకుంటున్నాను. మా మామయ్య గారు అయితే అండి సంవత్సరం మాకు వెంకటేశ్వర స్వామి
కులదైవం అనమాట అండి. ఇంకా అసలు ఎప్పుడూ కూడా మర్చిపోము అనమాట. కానీ ఇంకా ఈ బిజీ లైఫ్లో మూలాన్ని ఇంకా ఎందుకో అలాగా మరుపు వచ్చింది. అయినా నేను ఈ మధ్యకాలంలో అయితే మన బలభద్రపురం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తానండి. వెళ్ళాను. కార్తీక మాసంలో అయితే ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. అలాగే మధ్యలో వాడపిల్లి. అసలు మేము మాకు దైవమే మాకు వెంకటేశ్వర స్వామి అండి కులదైవం. అందుకు మర్చిపోము, అలా వెళ్తానే ఉన్నాం. మరి తిరుపతి వెళ్ళలేదనో ఏటో. ఆయన మా మామయ్య గారు అయితే సంవత్సరం కూడా వెళ్ళి గుండెండి తలనీలా ఇచ్చేసేసి ఇక్కడ చేయించుకునేవారు కాదు కటింగ్ అక్కడే. మా మామయ్య గారండి ఇంకా అసలు కటింగ్ చేయించుకునేవారు కాదు. సంవత్సరానికి వెళ్ళొచ్చి అక్కడ గుండిచ్చి మళ్ళీ తల పెరిగిపోతే మళ్ళీ వెళ్ళిపోయి అక్కడే ఇచ్చేవారు అనమాట. ఇంకా అలాగైతే మరి మాకు గుర్తు చేసారని అనుకుంటున్నాను. మనకి మనం ఏమనుకున్నా కానీ మనకి దేవుడు మనకి గుర్తు చేస్తారనమాట అండి. మాకు అలాగా గుర్తు చేశారనమాట దేవుడే మాకు వెంకటేశ్వర స్వామి అయితేనే. మన మామూలుగా గ్రామ దేవతలు ఇల్లం తల్లి బాపురం తల్లి వాళ్ళు మామూలే అండి. కానీ మనకి ఒక కులదైవం అంటూ ఉంటుంది కదా, అది వెంకటేశ్వర స్వామి. నాకు అలా గుర్తు చేశారండి. వెళ్ళాలండి నిజంగా అయితే మర్చిపోయాం మేము అయితేనే. ఇంకంటే మామూలుగా ఇలాగా దండాలు పెట్టుకుంటాం కానీ తిరుపతి వెళ్ళాలి అన్న థాట్ అయితే ఇంకా అసలు గుర్తే లేదండి. అలాగా గుర్తు చేసాడండి దేవుడు. ఇంక నిజంగా ఏంటి నేను ఇంత స్పీడ్గా పరిగెట్టేస్తున్నాను, నా కాళ్ళు నొప్పులు ఎంత అలాగలా పరిగెట్టేస్తున్నాను అని సడన్గా మెలకు వచ్చి ఎక్కడున్నానని చెప్పి చూసుకునేసరికి ఇలాగనమాట అండి. మళ్ళీ కొన్ని మంచినీళ్ళు తాగి పడుకొని ఎరుగొచ్చాక ఇంకా మా వారితో ఇలాగని చెప్తుంటే అప్పుడు అన్నానమాట, మనం ఇలాగ వెళ్తాలేదు కదా దేవుడు గుర్తు చేసేది అలాగని. అదే మనం మంచి భావంతో ఉంటే మనకి దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడండి. మనం ఒకరిని తొంచనకూడదు, ఒకరిని చెడు మాట్లాడకూడదు. అలాగా మనం లేనప్పుడు అయితే అసలు మాట్లాడకూడదు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి అసలు మాట్లాడాలి. వాళ్ళు లేనప్పుడైతే వాళ్ళ గురించి అస్సలు మనం మాట్లాడుకోకూడదండి. వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని అసలు ఎప్పుడు నేనైతే ఇంకా అసలు నా పద్ధతి ఏందో నేనే కానీ నేను ఎప్పుడు మంచిగానే పోతానండి. నేను చెడు మాట్లాడడం చెడు వినడం అలాగా ఆ టైప్ అనమాట. నేను మనం మంచిగా ఉన్నాం అనుకోండి దేవుడు మనకి ఎప్పుడు కూడా మేలు చేస్తాడనమాట. ఇదిగోనండి నాకు ఇదైతే అయిపోయింది. చల్లారిన తర్వాత రోటి దగ్గరికి వెళ్ళి రుబ్బేసుకుందామండి. కట్టేస్తున్నాను. ఇదిగోనండి రోటి దగ్గరికి అయితే వచ్చేసాను. శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని రుబ్బుకోవాలండి. నేను కొంచెం పంచదార వేసుకున్నాను. పంచదార ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. రోటిలో రుబ్బుకున్న పచ్చడి అండి. ఈ పచ్చడి అనే కాదు ఏదైనా సరే భలేగా ఉంటుందండి. ఇప్పుడు పప్పులు కూడా రుబ్బుకుంటున్నారండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి వాడి చూడండి. ఇంకా రుబ్బు రోళ్ళు సందికాలు ఏమన్నా ఉంటే కనుక ఎదరికి తీసుకుని వాడండి, బాగుంటుంది. ఇదిగోనండి చింతపండు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ రుబ్బేసుకుందామండి. ఎక్కువ మెత్తగా రుబ్బేసుకోక్కర్లేదు, కొంచెం పచ్చగా రుబ్బుకుంటే సరిపోద్దండి. నాకు ఇలాగా రోట్లో రుబ్బినవి అంటే ఏదైనా సరే చాలా ఇష్టం అండి. ఒక ముద్ద ఎక్కువ కూడా తినేస్తాను నేను, అంత ఇష్టం. ఫస్ట్ ఇలా రుబ్బేసుకుందాము. ఇదిగోనండి వంకాయ మొన్న కాల్చుకున్నాను అన్నాను కదా, అంటే నాకు నిప్పులు ఉన్నామని ఆ రోజు నిప్పుల మీద కాల్చేసుకున్నాను. లేదంటే అండి వంకాయకి కొద్దిగా నూనె రాసేసి స్టవ్ మీద కాల్చేసుకున్న బాగా కాలుతుంది అనమాట. ఇప్పుడు నేనన్నా సరే అండి కుంపట్లో నూనె రాసే పెట్టాను. ఎందుకంటే నూనె రాసి పెట్టడం వల్ల మనం తొక్క కొలుచుకునేటప్పుడు తొక్క ఒకటే వస్తుందండి, గుంజి రాదు. అదే నూనె రాయకుండా పెట్టామనుకోండి తొక్కతో పాటు గుంజు కూడా వచ్చేద్దండి, ఎంత అవ్వదు కదా. నాకు ఇది నేను నూనె రాసుకుని పెట్టుకున్నాం వల్ల నాకు గుంజు మాత్రం ఉందే, తొక్క బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు అది కూడా వేసేసుకున్నాను.
చక్కగా ఎక్కువ మెత్తగా కూడా అక్కర్లేదండి, పచ్చగా రుబ్బేసుకోండి చక్కగా. ఇంకా పోపు కూడా అక్కర్లేదు, నెయ్యి కానీ నువ్వు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకొని తింటే మరి ఆ కిటికే వేరప్ప. అంత బాగుంటుందండి నిజంగానే. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఇది రుబ్బేసుకొని నేను వంటగదిలో తెచ్చేసుకుంటాను. ఇదిగోనండి, నేను వంకాయ పచ్చడి అయితే రుబ్బేసుకున్నాను. కొంచెం నాకు సాల్ట్ అయితే తగ్గిందండి, సాల్ట్ వేసుకుంటున్నాను. భలే ఇంకా నిజంగా కొత్తిమీర అది వేసాను కదా, చక్కగా భలేగా టేస్ట్గా ఉందండి, గుమ్మగుమ్మలు ఆడిపోతూ వస్తుందన్నమాట. ఇంకా నేను రైస్ అవగానే తినేస్తానండి. ఇందులోనూ కొంచెం నువ్వుల నూనె కానీ, ఎక్కువ మెత్తగా రుబ్బుకోకూడదండి. మనం మిక్సీలో రుబ్బుకున్నా కూడా ఎక్కువ మెత్తగా రుబ్బుకోకూడదు అనమాట. చూడండి కచ్చా పచ్చగా చక్కగా భలేగా ఉంది. రోటి పచ్చళ్ళు తింటే ఇలా తినాలండి, ఇలా చేసుకొని తినాలి. కొంచెం కష్టమైన మనం ఇష్టంతో చేసుకుని తినాలండి. అలాగ తింటేనే మనకి తిన్నది కూడా వంట పట్టుద్ది అనమాట. ఇప్పుడు మా వారికి అయితే నేను ఉక్కరైతే వేసుకుంటున్నానండి. 2 గుడ్లు తీసుకున్నాను. 2 గుడ్లలోకి నేను 2 ఉల్లిపాయలు అయితే చాప్ చేసుకున్నాను. కొద్దిగా ఎండ్రాయిలు తీసుకున్నానండి. నిజానికే నాకు ఈ ఉక్కర అయితే ఇష్టం ఉండదు, అందుకే నేను వంకాయ పచ్చడి తీసుకున్నాను. మా వారికి అయితే ఉక్కరేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 3 పచ్చిమిర్చి కోసుకున్నానండి. ఇప్పుడు అయితే మరిగిందండి, బాగా ఎండలో ఎండి డి విటమిన్ని ఇచ్చే ఎండ్రాయిని వేసుకుందామండి. ఫస్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత మనకి రోజు కంట నీళ్ళు తెప్పించే ఉల్లిపాయల్ని ఈ ఎండ్రాయిలు వేగినాక వేసుకుందామండి. అంతే కదండి, మరి మనకే ఉల్లిపాయలు కోసుకుంటాం కదా రోజును, మరి కన్నీళ్ళు వస్తాయి కదా, అందుకనే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. అంతేనా? అలాగంటారా? ఇదిగోనండి ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఉల్లి చేసే మేలేటో చెప్పాలి, తల్లి చేసే మేలేదో చెప్పాలి. అది రాదు నాకు, అది తెలియదు. అందరూ అంటారు కదా అంటున్నారు. ఎలా అంటారు మీరు చెప్పండి. ఉల్లిపాయలు వేసుకున్నానండి. మనకి మసాలా నట్టించి పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను ఒక 3. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత గుడ్డు అయితే వేసుకుందామండి. ఈలోగా నేను రైస్ పెట్టేసుకుంటాను. మనిషి జీవితంలోనూ వారానికి కనీసం 4-5 సార్లనే ఆడాలి. అయితే కంటిలో ఉన్న కల్మషాలన్నీ బయటకు వస్తాయి. లేకపోతే ఎలా వస్తాయి బయటికి? అలా ఉల్లి చేసి మీరు మరి తల్లి చేస్తుంది, తల్లి కొట్టదు. తల్లి కొడతాం కానీ ఏడుపు రాదు కదా మనకి. ఉల్లి ఏం చేద్దాం? అదిగోనండి, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా, ఇంకా మా వారు చెప్పారు. మనం రోడ్డు మీద జర్నీ చేసేటప్పుడు కంటిలో బోల్డ్ దుమ్ము పడుతాయి. కంట నీరు వస్తుంది. దుమ్ము పడినప్పుడు అది అందులో ఉండిపోతాయి. కన్నీళ్ళు బాగా వస్తే కన్నీళ్ళ ద్వారా వచ్చింది. మరీ పెద్ద అయితే రావు తప్ప చిన్న చిన్న కంటికి కనపడిన సూక్ష్మమైనవి కూడా కంటి ద్వారా వస్తాయి. కొంచెం మగ్గనిద్దాం. అదే కాదు, కళ్ళకలక అంటారు చూసా? అవును, కళ్ళకలక కూడా మంచిది. కళ్ళకలక కూడా చాలా మంచిది. కళ్ళు శుభ్రం అవుతాయి. కళ్ళకలక వచ్చి వెళ్ళాక కళ్ళు చాలా క్లియర్ కనిపిస్తాయి. అదే కాదు, అది రాదండి, నాకు అది ఎప్పుడు రాదు, ఏళ్ళకి వస్తాయండి. అదే కాదు, మనం పొద్దున్నే లేచాక మన ఒమ్ము నిజం ప్రతిరోజు కళ్ళకి పెట్టుకుంటే కళ్ళు నేను అదే చేస్తాను ఖచ్చితంగా. అంచేత నాకు ఇంతవరకు కళ్ళజోడు పడలే. మరి నాకంటే చిన్నవాళ్ళు గుడ్డోళ్ళ వేరే. నేను ఎడిట్ చేసినా ఏం చేసినా కళ్ళజోడే వాడినాను. ఓకే,
నాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. నిజమేనండి, నేను ఇందాక చీ అన్నాను కానీ నిజమే. పాచి మనం ప్రొద్దుటే లేవగానే మొహం అది కడుక్కోకుండా పాచి ఉమ్ము ఉంటుంది కదండి, అది తీసుకొని కొంచెం ఆ ఉమ్ము తీసుకుని మనకి కళ్ళకి పెట్టుకుంటే, కళ్ళకి పెట్టేసుకుని కాసేపు 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకుని అంటే మరీ కంట్లో పెట్టేసుకోక్కర్లేదు, తీసుకుని ఇలా అనుకుంటే సరిపోద్దండి. అలా ఒక 10 నిమిషాలు అలా రాసేసుకుని ఒక 10 నిమిషాలు అలా కళ్ళు మూసి పడుకుంటే నిజమేనండి చాలా కళ్ళు క్లియర్ అవుతాయి అన్నమాట. మనం ఇప్పుడు కళ్ళకి ఎన్నో వస్తున్నాయి, చాలామంది షుగర్ వల్ల కూడా కొంచెం కళ్ళు అవి కనిపించవండి. మా వారు రోజు పెట్టుకుంటారో నేను ఎందుకో పెట్టుకుంటారో అని అనుకున్నాను, కానీ అంటే చెప్పారండి ఇలాగని క్లియర్ అవుతాయి అని అన్నారు, కానీ నేనైతే నమ్మేదాన్ని కాదు. కానీ నిజమేనండి, అలాగా పెట్టుకుంటే కూడా మంచిదే. ఒకసారి ట్రై చేసి చూడండి. అది కూడాను ఇదిగోనండి, నేను గుడ్లు అయితే వేసుకుంటున్నాను. గుడ్లు బాగున్నాయి ఇక్కడ. అదే కాదు మనకి ఇదిగోండి వేసేసుకున్నాను. ఇవి కొంచెం ఇలాగా అనేసుకుని చెప్తిరిగానండి. వేయగానే మటుకు ఇలాగా తిప్పేసుకోవాలండి, చక్కగా దేనికది సెపరేట్ అయిపోద్ది. ఇప్పుడు ఇందులోను నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే మట్టుకి గుడ్డు కూడా పెద్దగా లాగదండి సాల్ట్. కొంచెం చేస్తేస్తాను బాబా, నాకు స్పూన్ తోటి తెలియట్లే. ఇదిగోనండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ వంట అయిపోయాకండి భోంచేసేసి 5 బెడ్రూమ్లు దొరకాలండి. ఇదిగోండి కొంచెం కారం వేసుకుంటున్నాను. సరిపోతుంది కొంచెం అయినా కారం మీకు కొంచెం. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నానండి. అదే నేను చేసుకున్న ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను, కొద్దిగా వేసుకున్నాను. ఇవాళ కొనమ్మని ఇలాగా సింపుల్ కూర వండేగానండి. ఉన్నాయి రెడీగా చేపలు ఇచ్చింది, కిలోలు ఇచ్చిందండి లక్ష్మి. అవి వండాలంటే ఇంకా కొంచెం ఖాళీగా వండుకోవాలి. ఇదిగోనండి ఇలాగైతే నాకు ఈ ఉప్పులు కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటి చెప్పండి. మనం చిన్నప్పుడు దెబ్బ తగిలిందా ఉమ్మి పెట్టుకునేవాళ్ళం కదా, అంటే వెంటనే మెడిసిన్ మెడిసిన్ కింద ఉపయోగపడేది. అది అలాగే మనం అంతే కదండి. చిన్నప్పుడు పడిపోతే ఉమ్ము రాసేసి వాళ్ళు, అంటే అది ఒక మెడిసిన్ కింద కదా ఉపయోగపడుతుంది, కొంత ఉపశమనం వెంటనే. అలాగా కంటికి కూడా నిజమేనండి. ఇప్పుడు చాలా మంది అలాగా చెప్తున్నారు, నేను విన్నాను కూడాను. రోజు కొంచెం పాచి ఉమ్ము అయితే కళ్ళకి ఇలా రాసుకొని, ఎక్కువ పెట్టేసుకోక్కర్లేదండి, కొద్దిగా ఇలా రాసుకొని ఒక్క 10 నిమిషాలు అలా. అది మంచినీళ్ళు తాగితే పడగడుపుంది పెట్టుకోవాలి, అదే పని చేద్దండి మెడిసిన్ కింద. ఇదండి నేను ఈరోజు చేసుకున్న వంకాయ పచ్చడి, కోడిగుడ్డు ఉక్కురునండి. అయిపోయిందండి ఉక్కురు. నేను ఇంకైతే కట్టేసుకుంటారా, స్టవ్ కట్టేసుకుంటున్నానండి. వంకాయ పచ్చడి అయితే గుమ్మగుమ్మలండి, గుమ్మగుమ్మలు. అదేనండి మా పక్కన బ్రాహ్మలో ఉండేవారు అన్నాను కదా, ఆవిడ వంకాయతోటి ఏ వండినా నాకు ఇచ్చేదండి ఆవిడ. వంకాయ పచ్చడే కాదు, వంకాయ కాదు, నాకు ఇష్టమని. నాకు ఆ బ్రాహ్మణ కూరలు అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఇప్పుడు కూడా కొంచెం బ్రాహ్మణులు చేసుకున్న టైప్లోనే చేసుకుంటాను నేను తిని. అయితేనే ఇందులో కొంచెం వేసుకుంటే ఇంగువ వేసుకుని పోపు పెట్టుకోవచ్చండి. ఇంకా నేను పోపు అయితే ఇంకేమి పెట్టట్లేదు, పైన కొంచెం నూనె నెయ్యి వేసుకుని తినేస్తానమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.